ఏపీలో మంత్రుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీలో మంత్రుల పనితీరుపై నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చింది. గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరుపై నివేదికల్ని తీసుకురానున్నారు. ఈ కాలంలో మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన ప్రతిపాదనలు, పనితీరుపై రిపోర్ట్ అడిగింది ప్రభుత్వం. పనితీరు ఆధారంగా మంత్రులకి రేటింగ్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. గత 2 కేబినెట్లలోనూ మంత్రుల పనితీరు నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కానీ 3 తప్ప మిగతా మంత్రులు ఎవరూ నివేదికలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకి ఆదేశాలిచ్చింది సీఎంఓ. 1 కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు విడివిడిగా నివేదికలు ఇవ్వాలని సూచించింది. మంత్రుల నివేదికల ఆధారంగా పనితీరుపై రేటింగ్ ఇవ్వనుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టడం జరిగింది. గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, తాము ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చామనే దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వీరిలో చాలా మంది మంత్రులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన గతంలో కూడాను ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ మంత్రులు ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో అధికారికంగా శాఖల్లో వారు అంటే తెచ్చినటువంటి సంస్కరణలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఇతర అంశాల అమలు తీరు ఏ విధంగా ఉంది, పరిశీలనలో ఉన్నటువంటి ప్రతిపాదనల మీద ఏ విధటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు, దాని నుంచి ఆ ప్రతిపాదిత అంశాల మీద ఎటువంటి అవుట్పుట్ తీసుకున్నారు, తదితర సమాచారాన్ని అంతటినీ కూడాను 6 నమూనాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 3 మంత్రులు మాత్రమే చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము తమ నివేదికలు అందజేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మిగిలిన మంత్రుల నుంచి ఈ సమాచారం అందలేదు. దీంతో చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒక మంత్రి పర్యవేక్షించిన శాఖలు ఎక్కువగా ఉంటే గనక దానికి సంబంధించి ఏ ఏ శాఖకు సపరేట్ గా దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ గడిచిన 2 కేబినెట్లలో కూడాను మంత్రుల పనితీరు మీద నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. విజయ్ చంద్రన్, డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది ఈ నివేదికలు సమర్పించేందుకు? అంటే డెడ్ లైన్ అంటే ఆయన ఇంతకు ముందే అందజేయాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినా కూడాను దానికి సంబంధించి కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించి ఇంకా డెడ్ లైన్ ఏమి ఇవ్వలేదు, కానీ దానికి వెంటనే ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇంకా జారీ చేయడం జరిగింది. త్వరలో ఈ మంత్రులందరూ కూడాను దీనికి సంబంధించినటువంటి ఆయా శాఖల్లో ఎవరెవరైతున్నారో అధికారులందరికీ కూడాను ఆ డిపార్ట్మెంట్ల యొక్క పనితీరుకు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ అంతటినీ కూడాను నివేదికలు తయారు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికి 3 మంత్రులు మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రకారము నివేదికలు అందజేయడం చేయడం జరిగింది. మిగిలిన వారు ఇంకా నివేదికలు తయారు కూడా చేయలేదు. దీంతో చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరందరూ కూడాను దీనికి సంబంధించినటువంటి నివేదికలను అందజేయనున్నారు. అంటే ఫిబ్రవరి 6వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలోగా వీటిని అందజేసే అవకాశం ఉంటుంది. లేదంటే కేబినెట్ సమావేశంలో మరోసారి చంద్రబాబు నాయుడు అక్షింతలు వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపలనే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే అధికారులందరికీ కూడాను దీనికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేయాలని చెప్పేసి మంత్రులు ఆయా శాఖలకు చెందిన అధికారులను ఆదేశించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.